పితృదోషాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెనువడేటటువంటిది పితృదోషాలు. ఏ జాతకుడి దగ్గరికి వెళ్తున్నా సరే మీకు పితృదోషాలు ఉన్నాయి, అందువలన మోక్ష నారాయణ బలిపూజ, నాగమోక్ష నారాయణ బలిపూజ, ఇలా రకరకాల పేర్లతో మీకు ఈ యొక్క పూజలు చేయించుకోమంటున్నారు. బాగుంది, చేయించుకుంటే తప్పేం లేదు. అయితే ఇంకా ఎలా తయారైందంటే కర్ణాటకలో మాత్రమే చేయాలి, గోకర్ణంలో మాత్రమే చేయాలి, కన్నడ పూజారులు మాత్రమే చేయాలి, ఇలాంటివన్నీ పెట్టి అక్కడ వాళ్ళు వెబ్సైట్స్లో పెట్టుకోవడం, ఆ దేవాలయం పేర్లు గోకర్ణ దేవాలయం అని మనం అనుకోవడం, తీరా అక్కడికి వెళితే అది దేవాలయానికి సంబంధం లేకుండా వాళ్ళు వేరేగా వాళ్ళు ప్రైవేట్ బిజినెస్ చేసుకోవడం. దీనివల్ల ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కనీసం మినిమం 1 లక్ష రూపాయలు వాళ్ళు పూజలు చేసి ఎక్స్ప్లాయిట్ చేశారని బాధపడుతూ ప్రజలు రావడం, ఇవన్నీ నా కళ్ళతో నేను చూశాను. కాబట్టి ఈ యొక్క పితృదోషం అంటే ఏంటి అంటే అసలు ఫస్ట్ బ్రతికుండగా మన తల్లిదండ్రులకి తిండి పెట్టలేకపోవడం. ఇప్పుడు పాపం అవకాశం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. తక్కువ జీతం ఉన్నటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు పాపం పెట్టలేరు, వాళ్ళకి పితృదోషాలు పీడించవు. మరి అందులో వాళ్ళ బ్రదర్స్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, బాగా బలిసినటువంటి వాళ్ళు, వాళ్ళకి అవకాశాలు ఉండి డబ్బు ఉండి జీతం ఉండి కూడా తల్లిదండ్రులను చూడకుండా భార్యకు భయపడో అత్తగారికి భయపడో వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులను చూడరో అటువంటి వాళ్ళకి ఈ పితృదోషం అనేటటువంటిది గ్యారంటీగా పట్టుకుంటుంది. అలాగే ఈ పిండ ప్రదానాలు చేయడం లేదండి అని అంటారు. ఈ పిండ ప్రదానాలు చేద్దామని మంచి ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా ప్యాకేజీ పంతుళ్ళు ఎక్కువైపోయి మీకు చనిపోయిన దగ్గర నుంచి అన్నదానం పిండ ప్రదానం ఇవన్నీ ప్యాకేజీ ఒక 2 లక్షలు అంటే హడిలిపోతున్నారు పాపం చిన్న చితక ప్రైవేట్ ఉద్యోగస్తులు. కాబట్టి ఈ పిండ ప్రదానం చేస్తే మనకి లేదురా బాబు, ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తుల అన్నలు స్వార్థపరులు అవడం వల్ల ఇటువంటి వాళ్ళని పాపం వాళ్ళని ఏం అనలేక వీళ్ళు ఇలా నలిగిపోతున్నారు. కాబట్టి నిర్లక్ష్యం మన కెపాసిటీ ఇంతే అని పాపం వీళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. అసలు ఈ పితృదోషం అనేటటువంటిది జాతక శాస్త్రంలో ఎలా గుర్తించవచ్చు? రవి కేతువుతో కనుక కలిస్తే తండ్రి కారకుడు రవి, ఆ కేతువుతో కలిశాడు, అది పితృకారకుడు. కాబట్టి అంటే మన తాతలు ముత్తాతలు ఇటువంటి వాళ్ళంతా కూడా మనకి యాక్సిడెంట్లలో చనిపోయినటువంటి వాళ్ళు, ఆ బాడీలు దొరక్క లేకపోతే వాళ్ళకి జన్మ సంస్కారం సరిగ్గా చేయలేక ఈ పంతులకు భయపడి వాళ్ళు అడిగే ఫీజులకు భయపడి మరి వీళ్ళు కనుక కొంతమంది పాపం చిన్న చితక ఉద్యోగస్తులు చేయలేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల అన్నల్ని ఏం చేయలేక నలిగిపోయేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పితృదోషము ఆ అన్నలకు వస్తుందన్నమాట. ఇది సూచిస్తుంది రవి కేతు యొక్క గ్రహాల సంపుటి వల్ల. దీన్ని ఈజీగా మనం పోగొట్టుకోవచ్చు. ఏ మోక్షనారాయణ బలి పూజ చేయనవసరం లేదు, వీళ్ళకి లక్షల రూపాయలు మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లోనే చక్కగా పెద్దలందరినీ కూడా మీ తాతల్ని ముత్తాతల్ని మీకు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కలగలుపు కూర అంటే అన్ని కూరగాయలు అందులో గుమ్మడికాయ ఆనపకాయ ఉండేలా చూసుకోండి, వంకాయని దానికి వండి చక్కగా అన్నాన్ని నివేదించి వాళ్ళకి ఏ వస్తువులు అయితే ఇష్టమో ఆ వస్తువులు, సపోజ్ చాలామంది ఉన్నారు మందు పెట్టేటటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు మందు కూడా పెడతారు. అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అలవాటనే అది కూడా పెట్టుకోవచ్చు. ఇందులో ఏ పండితుడు కూడా ఆక్షేపించే దమ్ము సాహసము ధైర్యము అర్హత వాళ్ళకి లేదు. ఎవరి యొక్క ఆచార వ్యవహారాలు అనేటటువంటివి ఒక కుటుంబం పరంగా వస్తాయి, ఒక కుటుంబం వాళ్ళు అవే పెడతారు తెలంగాణ ప్రాంతంలో. సో వాళ్ళెవరు కాదనలేరు. ఇక్కడ తెలంగాణలో మనకి మహాలయ పక్షం అని ఒకటి వస్తుంది. ఆ మహాలయ పక్షం రోజున మొత్తం పితృదేవతలకి సింపుల్ మెథడ్స్లో చక్కగా వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళకి నైవేద్యం అన్నం అది నైవేద్యం పెట్టి చక్కగా స్వామివారికి మనం వాళ్ళందరికీ కూడా చూపిస్తాం. ఈ విధంగా మనం పెద్దల్ని స్మరించుకుంటాం. ఇక మనము ఈ యొక్క లేదా అన్నం వండలేకపోతున్నాము అనేటటువంటి వాళ్ళు స్వయం పాకం వాళ్ళ పేరు మీదుగా పేదవాళ్ళకి మనం దానం చేయొచ్చు, పేద బ్రాహ్మణులకు దానం చేయొచ్చు. అలాగే సమవయస్కులైనటువంటి ఆ చనిపోయినటువంటి వయస్కులైనటువంటి వాళ్ళకి బ్రాహ్మణ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీ బంధువుల్లో కానీ మీకు తెలిసినటువంటి వాళ్ళల్లో కానీ వాళ్ళ పేరు చెప్పి బట్టలు పెడతారు. ఓ పంచ, ఒక జావారి, ఒక అరటిపండు, తాంబూలం ఇలాంటివన్నీ కూడా పెడతారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన పితృదోషాలను తీర్చేటటువంటి ప్రక్రియలు, పూజా విధానాలు.
ఓం శరభణ భవ అనేటటువంటి మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా మనం ఇది చేయాలి. ఆ రోజున ఓం శనీశ్వరుడు, శని భగవానుడు మనకి ఇవన్నీ కూడా ఇస్తాడు కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క నామాన్ని తలుచుకొని చక్కగా ఓం శనీశ్వరాయ నమః, పితృదేవతలకు అధిపతి ఆయన. అందుకనే మనకి ఆ శనీశ్వరుడు కాకి రూపంలో వచ్చి పిండాలను ముట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఎవరైతే పితృదోషాలు ఉన్నాయని భయపెట్టేటటువంటి వాళ్ళ మాటలు మీరు భయపడకుండా ఇంట్లోనే చక్కగా మీరు ఓం శరవణ భవ అనే మంత్రాంతో మీరు జపం చేసుకుంటూ ఆ పితృదేవతలు, మీ పితృదేవతల్ని మీరు ఇలా చేసుకున్నప్పుడు ఆ పితృదేవతలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాయి. అందువల్లనే ఈ పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి సంతానాలు కలగవు, అలాగే లేట్ అవ్వడం, ఒకవేళ కలిగిన అంగవైకల్యంతో కలగడం ఇలాంటి సందర్భాలు ఉంటాయి. వివాహాలు కావడం, లేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. అయితే ఎప్పుడైతే మన తల్లిదండ్రులు కానీ మన పూర్వీకులు కానీ ఎవరైతే మరణించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కోపం వస్తుందన్నమాట. వాళ్ళని స్మరించుకోకుండా వీళ్ళకి చదువు ఇప్పించాను, మేము స్టేటస్ ఇప్పించాను, అన్నీ ఇప్పించాను, కానీ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ మమ్మల్ని గుర్తించడం లేదు అని అన్నప్పుడు వాళ్ళు ఏమవుతాయంటే చనిపోయిన తర్వాత ప్రేతాత్మలో ఉన్నటువంటి ఆ ప్రేతాత్మ అంటే ఆత్మే అది పితృలోకానికి వెళ్ళి దేవతలుగా మారిపోతారన్నమాట వాళ్ళు. సో పితృలోకంలో ఉన్నటువంటి ఆ దేవతలు మనల్ని ఆశీర్వదిస్తారు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, పితృలోకంలో ఉన్నటువంటి ఆ దేవతలు మళ్ళీ తిరిగి పుట్టేస్తారు కదా, మళ్ళీ పునర్జన్మ, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠరే జననీ శయనం, ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పింది. మరి అక్కడ ఆత్మ అక్కడి నుంచి ఇక్కడ పుట్టేసినప్పుడు కొత్త ఆత్మ వెళ్ళిపోయింది కదా, అక్కడ మళ్ళీ అక్కడ పుత్ర దేవతలు ఎలా ఉంటారు అనేటటువంటి సందేహాలు ఉంటాయి. కాబట్టి చాలామంది ఈ అండర్స్టాండింగ్ తెలియనటువంటి అరకొర శాస్త్రజ్ఞానం తెలిసినటువంటి పండితులు వాళ్ళు ఏవో డెఫినేషన్స్ చెప్తారు. అండ్ అది చెప్పే ముందు దే షుడ్ నో అబౌట్ అయానిక్ బాండ్, కోఆర్డినేట్ బాండ్, కోవలెంట్ కోఆర్డినేట్ బాండ్ ఇన్ కెమిస్ట్రీ. ఎందుకంటే అయానిక్ బాండ్ అంటే తన దగ్గరికి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేసేయడం. మిగతా కోఆర్డినేట్ అండ్ కోవలెంట్ బాండ్స్లో మన దగ్గర కొరత ఎక్కువగా ఉన్నటువంటిది, అవతల ఎలిమెంట్ దగ్గర తక్కువగా కొరత అయినటువంటి ఎలిమెంట్ని ఇద్దరు షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకుని ఇద్దరికీ సమానంగా, ఇతనికి 4 అవసరం, తనకు 4 అవసరం, సమానంగా వీళ్ళ దగ్గర 5 ఉన్నాయి, వీళ్ళ దగ్గర 3 ఉన్నాయి. ఆ 4 చూపించి షేర్ చేసుకున్నప్పుడు వీళ్ళ దగ్గర 4 ఉన్నాయి, సెకండ్ ఎలిమెంట్ దగ్గర కూడా 4 ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. అలాగే తత్వశాస్త్రంలో స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా కావాలి. భగవంతుడు శ్రీ మహావిష్ణువు అక్కడే ఉంటాడు వైకుంఠంలో. శ్రీరామచంద్రుడిగా అవతరించాడంటే డస్ ఇట్ మీన్ దట్ వైకుంఠం ఖాళీ అయిపోయిందనా? అక్కడ లక్ష్మీదేవి, వైకుంఠం, విష్ణుమూర్తి అక్కడే ఉంటారు వాళ్ళు. ఆ బాడీ నుంచి ఆ పవర్ని 2 అవతారంగా వస్తుంది. అలాగే శ్రీకృష్ణుడిగా పుట్టాడు. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాడు, చనిపోయాడు అని అంటారు. చనిపోవడం అనేటటువంటిది అదొక లీల ప్రక్రియ. కృష్ణకి ఎప్పుడు చావు ఉండదు, దేవుడికి మరణం ఉండదు, తర్వాత పుట్టుక ఉండదు. దే విల్ కమ్ టు ద ఎర్త్, మృత్యులోకానికి వాళ్ళు చేయాలనుకున్న పనులు చేసేస్తారు. 2 పనులు వాళ్ళకు ఉంటాయి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మాన్ని కాపాడటం. ఇవి చేసేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ విధంగా మన పితృదేవతలు కూడా దేవతల కంటే కూడా చాలా స్ట్రిక్ట్ అనమాట. దేవతలైన పోన్లే పాపం ఈ భక్తుడికి వదిలేద్దామని చూస్తారట, కానీ పితృదేవతలు మాత్రం ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి, వీళ్ళకి కష్టాలు కలిగించాలి అని స్ట్రిక్ట్గా ఉంటారు. కాబట్టి ఆ పితృదోషాలు పోవడం కోసం మనం ఈ విధంగా సింపుల్ రెమెడీస్ చేసుకుంటే మీరు పితృదోషం నుంచి తప్పించుకోగలుగుతారు. శుభమస్తు.